ప్రీవియస్ క్లాస్‌లో మోర్ ఆఫ్ ఏం డిస్కస్ చేసామంటే, ఓనర్‌షిప్ ఎలా చేంజ్ చేస్తాం? అంటే ఒక డైరెక్టరీ యొక్క ఓనర్‌షిప్ ఎలా చేంజ్ చేస్తాం? అలానే ఇక్కడ డైరెక్టరీ ఓనర్‌షిప్ అని చెప్పాను. సిమిలర్‌గా ఫైల్ ఓనర్‌షిప్ కూడా చేంజ్ చేయొచ్చు. సేమ్ కమాండ్స్ యూజ్ చేసి వి కెన్ ఆల్సో ఏబుల్ టు చేంజ్ ది లైక్ ఫైల్ ఓనర్‌షిప్ కూడా చేంజ్ చేయొచ్చు. సేమ్ ఆహ్, సేమ్ కమాండ్స్ యూజ్ చేసి జస్ట్ ఫైల్ ఓనర్‌షిప్ కూడా చేంజ్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ డాట్ టీఎక్స్టీ అన్నామనుకోండి. సో, ఇక్కడేంటంటే జస్ట్ హైఫన్ ఆర్ యూజ్ చేస్తే ఇక్కడ హైఫన్ ఆర్ అవసరం లేదనమాట. సో, ఓన్లీ ఒక ఫైల్ ఓనర్‌షిప్ చేంజ్ చేయాలి అంటే సీహెచ్ఓ ఆ యూజర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. సర్వర్‌లో యూజర్ లేకపోతే మనం ఆ ఫైల్‌కి ఓనర్‌షిప్ ఏం చేయలేం కదా! సో, పర్టిక్యులర్ పర్సన్ ఉంటేనే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలంటే వేరే అకౌంట్ ఉంటేనే కదా! ఆ అకౌంట్‌కి మీరు మనీ ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతారు. అలానే ఈ రామ్ డాట్ టీఎక్స్‌టీకి ఫర్ ఎగ్జాంపుల్ రూట్ అనే యూజర్ అని గ్రూప్ ఉందనుకోండి. దానికి మీరేం చేయాలనుకుంటున్నారు? మహేష్ అనే ఓనర్‌ని, మహేష్ అనే గ్రూప్‌ని చేంజ్ చేయాలనుకున్నారనుకోండి. అప్పుడు ఆబ్వియస్‌గా ఈ మహేష్ అనే యూజర్ సర్వర్‌లో ఉండాలి. సో, సర్వర్‌లో ఉంటేనే మనం యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అన్నమాట. సో, ఇక్కడ మనం సార్ సీహెచ్ఓ మహేష్ అంటే ఈ సార్ యూజర్ యాహ్! చెప్పండి. సార్ ఇప్పుడు యూజర్స్ మనం క్రియేట్ చేస్తాం కదా సార్. అవునవును. మనం క్రియేట్ చేసిన యూజర్స్ అంటే ఎంతమంది యూజర్స్‌ని క్రియేట్ చేసామనేది చూడడానికి కమాండ్ ఏంటి సార్? ఇక్కడుంటది యాక్చువల్‌గా మనం ఇప్పుడు క్యాట్ స్లాష్ ఈటీసీ పాస్ డబ్ల్యూడీ అని చెప్పాం కదా! సో, అదొక వేలో మనం చూడొచ్చు. ఇందులో ఇట్ స్టోర్స్ ది ఆల్ యూజర్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మనం ఏ యూజర్స్‌ని క్రియేట్ చేసామో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ పాస్ డబ్ల్యూడీ అనే ఫైల్‌లో ఉంటది. యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ ఈ ఈటీసీ ముందు క్యాట్ చేయాలి కదా! అది మీరు రాయలేదు. నేను కూడా మర్చిపోయాను. సో, ఆహా! ఓకే. దానివల్ల క్యాట్ చేయాలి కన్‌ఫ్యూజన్. యూజువల్‌గా. అంటే ఆ! నేనేం జెప్పానంటే, ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లో ఉంటదని జెప్పాను నేను. స్లాష్ ఓకే. ఈటీసీ పాస్ డబ్ల్యూడీ లొకేషన్‌లో ఉంటదని జెప్పాను. సో, ఇది దాన్ని ట్రై రీడ్ చేసింది గానీ ముందు చేయాలంటే ఆబ్వియస్‌గా మనకి క్యాట్ యూజ్ చేయాలి గదా! సో, ఎనీవే జస్ట్ మీరు యెస్ సార్. నేనప్పుడు క్యాట్ అని పెడదాం అనుకోని పెట్టి కూడా మనం రిమూవ్ చేసాం. ఎందుకంటే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతారని. జనరల్‌గా క్యాట్ యూజ్ చేస్తే మనకి రీడ్ చేయొచ్చు. సో, ఆ! అది క్యాట్ అని యూజ్ చేయొచ్చు. విమ్ యూజ్ చేసి దాని లోపలికి కూడా ఎళ్లి మనం చూడొచ్చు. ఓకే. అదొక వే. ఓకే. హోమ్‌లో డైరెక్టరీస్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు నీకు కొత్తగా ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ యూజర్ పేరు వస్తది. అది నేను చూపిస్తాను. సో, ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ ది ఓనర్‌షిప్ ఆఫ్ ది రామ్ డాట్ టీఎక్స్‌టీ. యెస్. యెస్. ఓకే. ఇది ఫైల్‌కి యూజ్ చేస్తాం. ఓకే. అలానే మనం ఫైండ్ కమాండ్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు మోర్ ఆఫ్ మనం ఏం చేస్తామంటే గ్రెప్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? అలానే కొన్ని టాప్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? అండ్ ఫ్రీక్వెంట్‌గా అడిగే ఇంటర్వ్యూ క్వెషన్స్ కానీ, మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే కమాండ్స్ అన్నీ కానీ, ఈ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈ క్లాస్‌లో మనం వి కెన్ ఏబుల్ టు కవర్ ఇట్ అన్నమాట. ఐ థింక్ సో దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్ ఫర్ టు కవర్ మనకి లైనక్స్ కవర్ చేయటానికి. క్లాస్ అయితే సరిపోతుంది. సో, దెన్ ఐ విల్ కనెక్ట్ టు ద సర్వర్. మీరు లైనక్స్ ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీగా 2 వేస్. అంటే మనకి వీఎంవేర్ ఇన్‌స్టాల్ చేయటం ల్యాప్‌టాప్‌లో అవన్నీ చేయొచ్చు. బట్ ల్యాప్‌టాప్ స్లో అవుతది. వీఎంవేర్ అవన్నీ ఇన్‌స్టాల్ చేస్తే దాన్ని సర్వర్స్ క్రియేట్ చేయడం అదంతా అదొక ఓల్డ్ కైండ్ ఆఫ్ మెథడాలజీ అన్నమాట. అంటే ఓల్డ్ కైండ్ ఆఫ్ మెథడాలజీ అంటే అంతకుముందు క్లౌడ్ అంతగా ఎక్కువ లేనప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలనుకుంటే జెన్కిన్స్ కానీ ఏవైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే మనం వీఎంవేర్ ఇన్‌స్టాల్ చేసి ల్యాప్‌టాప్‌లో అప్పుడు మనం సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అది కూడా మనం ఇప్పుడు కూడా చేయొచ్చు. బట్ దట్ ఈస్ అగైన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ చెప్పాలి అదంతా ప్రాసెస్. దాన్ని నేను కాకుండా జస్ట్ మీకు క్లౌడ్ అంటే ఏడబ్ల్యూఎస్‌లో అకౌంట్ ఉంటే
మీరు ప్రాపర్‌గా సర్వర్స్‌ని క్రియేట్ చేసుకొని దాంట్లోనే ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని లైనక్స్ మెషిన్‌గా వాడుకోవచ్చు. ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఇది మనం లైనక్స్ సర్వర్‌లోకి లాగిన్ అయ్యాం. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే ఇక్కడ డాలర్ అంటే నార్మల్ యూజర్. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈసీ2 హైఫన్ యూజర్‌తో మనం లాగిన్ అయ్యి ఉన్నాం. సో, మీరు ఇక్కడ హోమ్‌లోకెళ్తే మల్టిపుల్ యూజర్స్ ఉంటారనమాట. ఇక్కడ కూడా మనం ఒక కైండ్ ఆఫ్ అంటే ఇక్కడ మనం చూడటానికి డైరెక్టరీ లాగానే ఉంటది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈసీ2 ఐఫోన్ యూజర్ అనేది ఒక యూజర్ అండ్ అంటే ఒక యూజర్ నేమ్. అదే యూజర్ నేమ్‌తో డైరెక్టరీ క్రియేట్ అవుతదనమాట. సురేష్ అనేది యూజర్ నేమ్. అదే నేమ్‌తో డైరెక్టరీ క్రియేట్ అవుద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. అలానే మహేష్ అనేది యూజర్ అదే నేమ్‌తో డైరెక్టరీ క్రియేట్ అవుతదనమాట. సో, అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక యూజర్‌ని యాడ్ చేయాలనుకున్నాననుకోండి. ఇంకొక యూజర్‌ని క్రియేట్ చేయాలనుకున్నాననుకోండి. ఇక్కడ నార్మల్ యూజర్‌తో ఉన్నాను కాబట్టి క్రియేట్ చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ యాడ్ రామ్ అన్నాననుకోండి. నాకేమవ్వాలి? రామ్ అనే యూజర్ క్రియేట్ అవ్వాలి. కానీ యూజువల్‌గా ఏంటంటే నార్మల్ యూజర్‌తో మనం యూజర్స్‌ని క్రియేట్ చేయటం అలాంటివి చేయలేమనమాట. ఎందుకంటే అది ఓన్లీ రూట్ పర్మిషన్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఈసీ2 హైఫన్‌కి రూట్ పర్మిషన్స్ ఉంటే అప్పుడు యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. సో, రూట్ పర్మిషన్స్ ప్రొవైడ్ ఇప్పుడు సూడో అన్నామనుకోండి. సూడో అంటే రూట్ పర్మిషన్. సూడో యూజర్ యాడ్ అని మనం టైప్ చేస్తే అప్పుడు మీరేంటంటే ఇదొక వే. సూడో పెట్టి యూజర్ యాడ్ రామ్ అంటే మనం క్రియేట్ చేయగలుగుతాం. లేదు అంటే రూట్‌కి షిఫ్ట్ అయ్యి కూడా చేయవచ్చు. సో, ఇలా యూ కెన్ ఏబుల్ టు క్రియేట్. ఇప్పుడు మనం రామ్ అనే యూజర్‌ని కూడా క్రియేట్ చేసాం. మీరు ఎప్పుడైతే ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్‌గా ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతదనమాట. దాన్ని మనం యూజర్స్ హోమ్ డైరెక్టరీ అంటామనమాట. మనం అంతకుముందు చెప్పినప్పుడు హోమ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ప్రెజెంట్ మనం హోమ్ అనే డైరెక్టరీలో ఉన్నాం. స్లాష్ హోమ్‌లో ఉన్నాం. వై యూ ఆర్ యూజింగ్ ద హోమ్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ది యూజర్స్ ఇన్ఫర్మేషన్ లైక్ it is a user's home directory అన్నమాట. Whenever you are creating any user, then automatically that user information will be stored in the home. Okay, it stores the user's information. Okay, ఇక్కడ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎందుకు ఇది చెప్పలేదు, అది ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆహ్, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్‌తో ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాననుకో, మీకు డైరెక్టరీ క్రియేట్ చేసిన లుక్ లైక్ ఇలానే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంకేడీఐఆర్ ఆహ్, ఇప్పుడు నేను యూజర్‌ని కాకుండా జస్ట్ రాజేష్ అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. సో, సో మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే, ఈ రాజేష్ అనే డైరెక్టరీని మనం యూజువల్‌గా ఏంటంటే, ఇక్కడ ఆహ్, మనం సూడోతో క్రియేట్ చేసామనమాట. సూడో అంటే రూట్ యూజర్‌తో క్రియేట్ చేసాం. అందుకే మీకిక్కడ ఇలా వచ్చింది. అదే ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తే అలా రాదు. మీకు అబ్జర్వ్ చేస్తే. అది కూడా వన్ ఆఫ్ ద వే టు ఫైండ్ ఔట్ అంటే యూజర్ నేమ్స్. ఇక్కడ మనకు ఓన్లీ 4 యూజర్స్ ఉన్నారు. సో, మీరు ఇక్కడికెళ్ళి యూజర్స్ ఇన్ఫర్మేషన్ చూడమంటే యూజువల్లీ కన్‌ఫ్యూజ్ అవుతాయి. ఈ రాజేష్‌ని కూడా ఒక యూజర్ అనుకుంటారు. అందుకని ఏంటంటే బెటర్ టు మనకి యూజర్స్ ఎంతమందున్నారు, ఏంటి కావాలనుకుంటే పాస్ డబ్ల్యూడీలోకెళ్ళి చెక్ చేసుకోవచ్చనమాట. సో, దట్ ఈస్ ద వన్ వే. సో, ఇక్కడ నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ క్లాస్‌లో చెప్పాల్సిన గ్రెప్ అనమాట. వై యూ ఆర్ యూజింగ్ ద గ్రెప్. సో, మెయిన్‌లీ ఈ ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారనమాట ఎక్కువ. వై యూ ఆర్ యూజింగ్ ద ఫైండ్ కమాండ్ అండ్ వై యూ ఆర్ యూజింగ్ ద గ్రెప్ కమాండ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైండ్ అండ్ గ్రెప్. సో, యూజువల్‌గా ఏంటంటే ఎందుకు యూజ్ చేస్తామంటే టు లిస్ట్ ఔట్ ది వాటెవర్ ద ఫైల్స్ ఆర్ దేర్ ఇన్ ద సర్వర్. అంటే సర్వర్‌లో ఏ ఏ ఫైల్స్ ఉన్నాయి, ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంటే దెన్ యూ కెన్ గో విత్ ద ఫైండ్ కమాండ్. బట్ గ్రెప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక పర్టిక్యులర్ సర్వర్‌లో అంటే ఒక పర్టిక్యులర్ ఫైల్‌లో ఏముంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంటే దెన్ గ్రెప్ చేస్తామనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో, రూట్‌కి షిఫ్ట్ అవుదాం. రూట్‌కి షిఫ్ట్ అయితే ఓపీటీలో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. నేనిప్పుడు రూట్‌కి షిఫ్ట్ అవ్వాలంటే సుడో ఎస్‌యు హైఫన్ అనేది ఒక కమాండ్. అప్పుడు మనం రూట్‌కి షిఫ్ట్ అవ్వొచ్చనమాట. ఓకే. ఇప్పుడు నేను చేసేవన్నీ అంటే మీరు ఒక ప్రాసెస్ ప్రకారం ఏమీ లేదండి. అంటే ప్రాసెస్ ప్రకారం అంటే సో, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సార్ ఫస్ట్ ఇక్కడ క్యాట్ కొట్టాడు అలాగా. ఇక్కడేంటంటే ఈచ్ పర్పస్ చెప్తున్నాను. ఇప్పుడు ఫైండ్ యొక్క పర్పస్ ఏంటి? అలానే గ్రెప్ యొక్క పర్పస్ ఏంటి? మనం ఒక డైరెక్టరీస్‌ని ఎలా క్రియేట్ చేస్తాం?
ఫైల్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం, అలానే పర్మిషన్స్ ఎలా చేంజ్ చేస్తాం. అవి మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. అంటే ఏ డైరెక్టరీలో అయినా మీరు యూజర్స్‌ని ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. ఏ పేరుతో అయినా ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే రామ్ మహేష్‌తో అయినా క్రియేట్ చేయొచ్చు. ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు. ఏంటంటే ఒక్కొక్క దాని యొక్క పర్పస్ మనం ఇప్పటి వరకు ఆల్రెడీ చెప్పామనమాట. సో, దేర్ ఈస్ ఎ ప్రాసెస్ అంటే ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేయాలి. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేయాలంటే దట్ యువర్ నేను చెప్తాను. అంటే ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కానీ ఏమన్నా ఉంటే సో, ఈ స్టెప్ చేసిన తర్వాత ఈ స్టెప్ చేయాలి అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క దాని యొక్క పర్పస్ ఏంటి అనేది చెప్పాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం. ఓకే. ఇప్పుడు మనం గ్రెప్ కమాండ్ యూజ్ చేస్తాం. గ్రెప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒకసారి నేను ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే రూట్ పీడబ్ల్యూడీ అంటే మనకి ప్రెజెంట్ ఎక్కడున్నాము అనేది చెప్తది. అంటే ఏ డైరెక్టరీలో ఉన్నాము అనేది పీడబ్ల్యూడీ అంటే. స్లాష్ రూట్. పీడబ్ల్యూడీ మీన్స్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. స్లాష్ రూట్‌లో ఉన్నాం అన్నమాట. సో, మనం క్లియర్ చేస్తే ఇక్కడ మీకు ఏమి లేవు. సో, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఓపీటీలోకెళ్తున్నాను. ఎందుకు ఓపీటీలో అంటే జస్ట్ అక్కడ మనం అంతకుముందు ఫైల్స్ కానీ అవన్నీ క్రియేట్ చేసాం కాబట్టి అక్కడ రామ్ డాట్ టీఎక్స్టీ అనేది క్రియేట్ చేసాం. క్యాట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏదైనా ఫైల్‌లో ఇన్ఫర్మేషన్ ఏముంది అని తెలుసుకోవటానికి యూజ్ చేస్తాం. రామ్ డాట్ టీఎక్స్టీ అన్నాననుకోండి. దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? ఓన్లీ రామ్ అని ఉంది. సో, ఇప్పుడు నేను అంతకుముందు విమ్ గురించి కూడా చెప్పాను. సో, విమ్‌తో ఓపెన్ చేస్తాను ఆ ఫైల్. ఓపెన్ చేసి ఇందులో కొన్ డేటా ఇన్సర్ట్ రాయాలి. ఏదైనా డేటా రాయాలి. ఒక ఫైల్ ఓపెన్ చేసి సర్వర్‌లో డేటా రాయాలి అంటే మీకు యూజువల్‌గా విమ్‌తో ఫైల్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ మీరు ఐ గాని, ఓ గాని ప్రెస్ చేస్తాం మీ ల్యాప్‌టాప్‌లో. నేనిప్పుడు ఓ ప్రెస్ చేస్తున్నాను. అది కిందకొచ్చిందంతే. ఇక్కడ రాయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ మహేష్, సురేష్, రమేష్, రాజేష్, హ్మ్, హరీష్, జాన్, రాబ్. ఓకే. ఏదో సమ్ పేర్లు రాస్తున్నాను. ఓకే. ఇలా నేను కొన్ని నేమ్స్ రాశాననమాట. ఓకే. జస్ట్ ఇది ఒక ఫైల్. దీని ఫైల్ ఇప్పుడు రాసింది సేవ్ చేయాలి అంటే మీరు మీ ల్యాప్‌టాప్‌లో ఎస్కేప్ అనే బటన్ ఒకటుంటది. అంటే ఆహ్, ఆ ఎస్కేప్‌ని మనం టైప్ చేస్తే ఇక్కడ మీరు కమాండ్ మోడ్‌లోకొస్తారు. దీన్ని సేవ్ చేయాలి అంటే మీ ల్యాప్‌టాప్‌లో షిఫ్ట్ అండ్ కోలన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఇలా వస్తాను. షిఫ్ట్ కోలన్ దెన్ డబుల్ ఈక్యూ అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం ఇది సేవ్ అవుద్దనమాట. ఇప్పుడు ఈ ఫైల్‌లో ఏముందో అని మనం తెలుసుకోవాలంటే క్యాట్ అని మనం టైప్ చేస్తాం. క్యాట్ రామ్ డాట్ టీఎక్స్టీ. సో, ఇప్పుడు క్యాట్ రామ్ డాట్ టీఎక్స్టీ అంటే ఈ ఫైల్‌లో అంతకుముందు రాసిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో, బానే ఉంది. ఇప్పుడు మనం ఇదంతా మనం గ్రెప్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఈ ఫైల్‌లో నాకు పర్టిక్యులర్‌గా రామ్ అనే వర్డ్ ఉందా? లేదా? అనేది మీరు సెర్చ్ చేయాలనుకున్నారనుకోండి. అప్పుడు మీరేం చేయొచ్చంటే క్యాట్ రామ్ డాట్ టీఎక్స్టీ అండ్ పైప్ అంటారు. దీన్ని పైప్ సింబల్ అంటాం. యూజువల్‌గా పైప్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సో, టు కంబైన్ ది 2 కమాండ్స్ అన్నమాట. అంటే 2 కమాండ్స్‌ని మనం కంబైన్డ్ చేయటానికి యూజువల్‌గా పైప్ సింబల్ యూజ్ చేస్తాం. క్యాట్ రామ్ డాట్ టీఎక్స్టీ ద గ్రెప్ రామ్ అంటున్నాను. యూజువల్‌గా ఏంటంటే గ్రెప్ రామ్ అనేది ఒక వర్డ్. ఇది ఒక వర్డ్. దెన్ ఒక కమాండ్ లాగనమాట. ఇది ఇంకొకటి. ఈ రెండిటిని మనం కంబైన్ చేయడానికి యూజువల్‌గా పైప్ సింబల్ యూజ్ చేస్తాం. ఓకే. అంటే 2 కమాండ్స్‌ని మనం కంబైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఇలా గ్రెప్ పైప్ సింబల్ యూజ్ చేస్తాం. ఇప్పుడేమవుద్దంటే క్యాట్ అంటే ఈ ఫైల్‌లో ఏముందో ఇలా రీడ్ చేస్తది. దాని లోపల రామ్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే ఇక్కడ రామ్‌తో ఏదున్నా అన్నమాట. ఇక్కడ రాజేష్‌లో రమేష్‌లో రామ్ ఉంది కదా! అలా కూడా ఐడెంటిఫై చేస్తదనమాట. ఓన్లీ రామ్ కాకుండా జస్ట్ ఓన్లీ ఇలా రమేష్ అని. సో, ఓన్లీ రామ్ అంటే ఓన్లీ రామ్ అనే వర్డ్ ఏమన్నా కావాలి అంటే ద యూజువల్‌గా అట్లా ఉండదు. జస్ట్ రామ్‌తో ఏదైతే ఉందో సో, అవన్నీ ఐడెంటిఫై చేస్తారు. రామ్‌తో ఏదైతే ఉందో అవన్నీ ఐడెంటిఫై చేస్తాయి. ఇలా మనం పర్టిక్యులర్‌గా ఏదైనా కంటెంట్ ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో ఉందా? లేదా? అనేది ఐడెంటిఫై చేయాలంటే మనం ఈ గ్రెప్ యూజ్ చేస్తాం. ఈ గ్రెప్‌లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యాపిటల్ లెటర్స్‌తో ఉన్న వర్డ్స్‌ని ఎలా స్మాల్ లెటర్స్‌తో అవి కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని క్యాపిటల్ లెటర్స్‌తో మోడిఫై చేస్తాను.
సో సేమ్ grep స్క్రీన్ క్లియర్ చేస్తే స్క్రీన్ క్లియర్ అవుతుంది. డేటా క్లియర్ అవ్వదు. నేనేం చేస్తున్నా అంటే క్యాట్ రామ్ డాట్ టీఎక్స్టీ grep అశ్వి అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను గ్రెప్ అశ్వి అంటే నాకు రావట్లేదు. అదేంటి సార్ ఆల్రెడీ అశ్వి అనే వర్డ్ ఉంది కదా! దెన్ ఎందుకు రావట్లేదు అంటే మనం ఏం చేసాము ఇక్కడ స్మాల్ లెటర్స్‌తో మనం ఇచ్చేస్తున్నాం అనమాట. కానీ అక్కడ మనకేంటి క్యాపిటల్ లెటర్స్‌తో ఉంది. ఓన్లీ క్యాట్ అని మనం టైప్ చేస్తే రామ్ డాట్ టీఎక్స్టీ మనకి ఈ అశ్వి అనేది క్యాపిటల్ లెటర్స్‌లో ఉంది. మనం ఇక్కడ సెట్ చేసేదేంటి స్మాల్ లెటర్స్‌తో సెట్ చేస్తున్నామనమాట. సో, అందుకే రావట్లేదు. ఇప్పుడు మనం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా, ఇలా గ్రెప్ స్మాల్ లెటర్స్‌తో యూజ్ చేస్తున్నాం. దానివల్ల మనకి రావట్లేదు. సో, అలా రావాలి అంటే ఈవెన్ దెన్ ఇక్కడ మనం కేస్ సెన్సిటివ్ అంటే ఐ అని పెట్టామనుకోండి. మీకది స్మాల్ లెటర్ ఇచ్చినా, క్యాపిటల్ లెటర్ ఇచ్చినా ఇట్ విల్ ఐడెంటిఫై అనమాట. చూస్తే ఇక్కడ ఐ అనే సింబల్ ఇచ్చామంటే కేస్ సెన్సిటివ్ అంటే అది మీరు స్మాల్ లెటర్ మీరు పెట్టారిక్కడ. అయినా క్యాపిటల్ లెటర్ ఉన్నా మీకు డిస్‌ప్లే అవుతదనమాట. అలా డిస్‌ప్లే అవ్వాలి అంటే దెన్ వి కెన్ యూజ్ ది గ్రెప్ కమాండ్. సో, ఫైనల్లీ గ్రెప్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో, ఇట్ ఈస్ యూజ్డ్ టు సెర్చ్ ది వర్డ్స్. Search the words, search the content, not only word in the file or in directories. సో, ఇదేంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు సెర్చ్ ది కంటెంట్ ఇన్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీస్. ఓకే. మనం ఓన్లీ ఇప్పుడు ఫైల్‌లో సెర్చ్ చేసాం. ఓకే. ఇన్ ఫైల్ డైరెక్టరీలో అంటే కంపల్సరీగా ఫైల్సే ఉంటాయి కదా! డైరెక్టరీలో. సో, ఒక డైరెక్టరీలో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నా కానీ వాటిలో ఆ పర్టిక్యులర్ కంటెంట్ ఉంటే మనం యూజువల్‌గా చేంజ్ చేయొచ్చనమాట. పర్టిక్యులర్ కంటెంట్ ఆర్ లైక్ వర్డ్ ఇలా మనం యూజ్ చేయొచ్చు. సో, ఇట్ ఈస్ యూజ్డ్ టు సెర్చ్ ది కంటెంట్ ఆర్ వర్డ్ ఇన్ ద ఫైల్స్ ఆర్ files in the directories. Okay, files in the directories. Okay, or కంటెంట్ ఆఫ్ ద ఆఫ్ డైరెక్టరీస్ అంటే ఇక్కడ ఏంటంటే డైరెక్టరీస్ దీని మీనింగ్ ఏంటంటే డైరెక్టరీస్‌లో ఫైల్సే ఉంటాయి కాబట్టి యూజువల్‌గా ఫైల్స్‌లోనే సెర్చ్ చేస్తాయి. డైరెక్టరీస్‌లో ఎనీవే క్యాజువల్ కంటెంట్ ఉండదు కదా! ఫైల్స్‌లోనే ఉంటాయి కదా! సో, ఇక్కడ మనం గ్రెప్ దాని కమాండ్ వచ్చేసరికి ఏంటంటే క్యాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా ఏమి యూజ్ చేస్తున్నాను అంటే రామ్ డాట్ టీఎక్స్టీ అని యూజ్ చేస్తున్నాను. గ్రెప్ దెన్ రామ్ అన్నాను. ఓకే. ఇదెందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ టు సెర్చ్ ది రామ్ word in the Ram word means Ram letter, either it is Ram is there in Rajesh or it doesn't matter. Ram word in the ram.txt file. Okay. Same cat ram.txt pipe grep -i రామ్ అన్నాం అనుకోండి. సో, సేమే కానీ ఇక్కడేంటంటే ఈవెన్ నీకు క్యాపిటల్ లెటర్స్‌తో ఉన్న, స్మాల్ లెటర్స్‌లో ఉన్న సెట్ చేస్తదనమాట. ఇట్ అలౌ ద కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే అది ఉన్న కంటెంట్ మీకు స్మాల్ లెటర్‌లో ఇట్ ఈస్ యూజ్డ్ టు సెర్చ్ ది రామ్ వర్డ్ ఇన్ ద రామ్ డాట్ టీఎక్స్టీ ఆహ్, విల్ డిస్‌ప్లే స్మాల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. యాహ్! ఓకే. మనకు అర్థం కావడం కోసం రాస్తున్నామండి. సో, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇట్ విల్ డిస్‌ప్లే ది స్మాల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. కంటెంట్ ఇన్ స్మాల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. కంటెంట్ స్మాల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. ఏ లెటర్స్‌లో ఉన్నా మనకి డిస్‌ప్లే చేస్తదనమాట. దిస్ ద ఇంకా గ్రెప్‌లో ఇప్పుడు నేనేం చెప్పాను ఇలా డైరెక్టరీస్‌లో కూడా సెట్ చేస్తా అని చెప్పాను. ఆ డైరెక్టరీస్‌లో ఎలా సెట్ చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకేముంది ఓన్లీ రామ్ డాట్ టీఎక్స్టీ అనే ఉంది. సో, దీన్ని నేనేం చేస్తున్నానంటే
ఇంకొక ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎంకేడిఏఆర్. ఎంకేడిఏఆర్ అంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేయడానికండి కమాండ్. సో, ఎంకేడిఆర్ అను అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను. సో, ఫైన్. ఇక్కడేంటంటే మీకు మూవ్ కాపీ అనే కమాండ్స్ గురించి చెప్పలేదు. సో, మూవ్ అనే కాపీ అండ్ కమాండ్స్‌ని కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడేంటంటే ఆహ్, మూవ్ చేయాలనుకుంటున్నాను. ఈ రామ్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ నాకిక్కడుంది. ఈ ఫైల్ నేనేం చేయాలనుకుంటున్నాను అంటే అనులోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. సో, ఎలా మూవ్ చేస్తామంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఎక్కడున్నాం? పీడబ్ల్యూడీ అంటే మనం ఓపీటీలో ఉన్నామన్నమాట. ఓపీటీలో మనకేమున్నాయి? ఏడబ్ల్యూఎస్ అనే డైరెక్టరీ ఉంది. హరి అనే డైరెక్టరీ ఉంది. రామ్ అనే డైరెక్టరీ ఉంది. రామ్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఉంది. అను అనే డైరెక్టరీ ఉంది. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఈ రామ్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌ని అనులోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎంవీ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఎంవీ రామ్ డాట్ టీఎక్స్టీ దెన్ మీరు అది సోర్స్ అన్నమాట. ఇది మూవ్ అండ్ రామ్ డాట్ టీఎక్స్టీ అనేది సోర్స్. డెస్టినేషన్ ఏంటి? మనం ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటున్నాం? హనులోకి మూవ్ చేయాలనుకుంటున్నాం. అది డెస్టినేషన్. మీరు ఏదైనా ఒక దాన్ని కాపీ చేయాలన్నా ఒక ఫైల్‌ని కానీ, డైరెక్టరీని సోర్స్, డెస్టినేషన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, మూవ్ రామ్ డాట్ టీఎక్స్టీ దెన్ హను. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఫైల్ ఇప్పుడు లేదు. అది హనులోకి ఎళ్ళిందండి. సో, మనం ఇప్పుడు ఆ రామ్ డాట్ టీఎక్స్‌టీని హనులోకి మూవ్ చేసాం. ఇప్పుడు హను అనే డైరెక్టరీలోకి నేను ఎళ్ళాలి అనుకున్నా అనుకోండి. యూజువల్‌గా సీడీ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? చేంజ్ డైరెక్టరీ. సో, మనం ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీ చేంజ్ అవ్వాలంటే సీడీ అనే డైరెక్టరీ యూజ్ చేస్తాం. సో, సీడీ హను. సో, ఇప్పుడు నేను హనులోకెళ్ళాను. ఇక్కడ నాకు ఓన్లీ రామ్ డాట్ టీఎక్స్‌టీ ఉంది. ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సో, హరి డాట్ టీఎక్స్టీ అని. ఎందుకు చేస్తున్నానంటే మల్టిపుల్ ఫైల్స్‌ని మనం ఎలా కంటెంట్ ఆహ్, గ్రెబ్ చేయగలుగుతాం అనేది. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కూడా రామ్ జాన్ యాహ్! ఇలా ఫైల్ దీంట్లో కూడా కొంత కంటెంట్ రాసాననమాట. ఓకే. ఇప్పుడేంటి మనకి ఈ హను అనే డైరెక్టరీలో హను అనే డైరెక్టరీలో ఈ హను అనే డైరెక్టరీలో 2 ఫైల్స్ ఉన్నాయన్నమాట. హను అనే డైరెక్టరీలో 2 ఫైల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక స్టెప్ బ్యాక్‌కెళ్తాను. అంటే ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్‌కెళ్ళటం అంటే ఇప్పుడు ప్రెజెంట్ పీడబ్ల్యూడీ అంటే నేను ఓపీటీ హనులో ఉన్నాను. ఒక స్టెప్ బ్యాక్‌కెళ్తాను. అంటే సీడీ డాట్ డాట్ ఒక స్టెప్ బ్యాక్‌కెళ్ళాను. సో, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే హను అనే డైరెక్టరీలో, హను అనే డైరెక్టరీలో నాకు కావాల్సిన వర్డ్ ఉందా? లేదా? అని సెట్ చేస్తున్నాను. అంటే ఆ హను అనే డైరెక్టరీలో 100 ఫైల్స్ ఉండొచ్చు, 50 ఫైల్స్ ఉండొచ్చు, ఎన్ని ఫైల్స్ అయినా ఉండొచ్చు. నాకు కావాల్సిన పర్టిక్యులర్ వర్డ్ ఉందా? లేదా? అనేది నేను చేస్తున్నానన్నమాట. మీరేం చేయాలంటే గ్రెప్ ఐ అని పెడతాను. ఎందుకంటే అది నీకు కావాల్సిన వర్డ్ స్మాల్ లెటర్‌లో ఉండొచ్చు, క్యాపిటల్ లెటర్‌లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అశ్వి అనే వర్డ్‌ని సెట్ చేయాలనుకుంటున్నాననుకోండి. అశ్వి అనే వర్డ్. మనకేంటంటే ఒక ఫైల్‌లో క్యాపిటల్ లెటర్స్‌తో ఉంది. ఒక ఫైల్‌లోనేమో స్మాల్ లెటర్స్‌తో ఉంది. సో, అందుకే గ్రెప్ ఐ హైఫన్ ఐ దెన్ అశ్వి అనమాట. సో, దెన్ మీకు డైరెక్ట్‌లీ మెన్షన్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మనకి హను అనేది డైరెక్టరీ మీరు గ్రెప్ చేయలేరు అని చెప్తుందనమాట. యూజువల్‌గా ఏంటంటే, ఫైల్‌లో గ్రెప్ చేయొచ్చు. బట్ డైరెక్టరీలో గ్రెప్ చేయలేరు అంటుంది. సో, ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్, ఇక్కడ ఆల్రెడీ మనం ఈ డైరెక్టరీ లోపల ఫైల్స్ ఉన్నాయి. అంటే దాని లోపల ఉన్నాయి కాబట్టి, మనం ఇక్కడ ఏం మెన్షన్ చేస్తామంటే, -r అనేది మెన్షన్ చేస్తాం. అప్పుడేమవుద్దంటే, అది రికర్సివ్‌గా మనల్ని ఇది చేస్తాను. అబ్జర్వ్ చేశారా? రికర్సివ్‌గా, రికర్సివ్‌గా మనల్ని ఇది చేస్తుంది. అంటే అణువు లోపల వేరే డైరెక్టరీ ఉన్నా అది చెక్ చేసుకుంటది. వేరే డైరెక్టరీ అలా ఎన్ని డైరెక్టరీలున్నా ఆ డైరెక్టరీ లోపల ఫైల్స్ ఎక్కడున్నాయో వెతికి దెన్ ఆ ఫైల్స్‌లో మీకు పర్టిక్యులర్ వర్డ్ ఉందా? లేదా? అనేది సెర్చ్ చేస్తదనమాట. ఇది ఎప్పుడు యూజ్ అవుద్దంటే మీకు సర్వర్‌లో చాలా కంటెంట్ ఎక్కడో ఉంది. మీకు కావాల్సిన ఒక పర్టిక్యులర్ వర్డ్ కానీ, పర్టిక్యులర్ కంటెంట్ కానీ మీకు కనప
సారీ, కనపడట్లేదు. సో, అప్పుడు మీరు ఈ గ్రెప్ కమాండ్ యూజ్ చేయొచ్చనమాట. ఇలా రికర్సివ్‌గా యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఔట్ థింగ్స్. ఇప్పుడు నేను ఐ తీసే ఆర్ తీసేసామనుకోండి, మీకు వర్కౌట్ అవ్వదు. -r తీసేస్తే వర్కౌట్ అవ్వదు. సో, -r అలానే ఉంచి ఫర్ ఎగ్జాంపుల్ ఐ తీసేద్దాం. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయండి గ్రెప్‌తో. బట్ మోస్ట్ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే వాడే చెప్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -r యూజ్ చేసాం. కానీ ఇక్కడేంటంటే కే సెన్సిటివ్ రావట్లే. క్యాపిటల్ లెటర్‌తో ఉన్నది రావట్లేదు చూసారా? -ఐ పెడితేనే అది యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్ అన్నమాట. క్యాపిటల్ లెటర్స్‌తో ఉన్న వర్డ్‌ని సెర్చ్ చేయాలంటే. సో, గ్రెప్ -r దెన్ -i అన్నమాట. ఇలా మనం ఒక పర్టిక్యులర్ డైరెక్టరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నా, ఆ ఫైల్స్‌లో కంటెంట్‌ని మనం గ్రెప్ చేయొచ్చు. ఓకే. దెన్ దట్ ఈస్ ద వన్. grep -r then is used to search the content from the directories, from the files which are available in the directories. ఓకే. ఇలా మనం జస్ట్ రికర్సివ్‌గా ఇది చేయటానికి. దీంట్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి ఈ గ్రెప్‌లో. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ గో త్రూ మీకు ఇంటర్నెట్‌లో గూగుల్‌లో చేస్తే గ్రెప్‌లో ఏ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే నేనిక్కడ ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసేదే చెప్తున్నాననమాట. ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే కమాండ్స్. ఎక్కువగా మనం గ్రెప్‌లో యూజ్ చేసేదేంటంటే ఇలా జనరల్ గ్రెప్ యూజ్ చేస్తాము. అలానే ఇలా అయ్యనే ఇచ్చేస్తా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాట్‌తో చేశాను. అలా కాకుండా మామూలుగా అంటే క్యాట్‌తో కాకుండా కూడా మనం రీడ్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ అనులో రామ్.టీఎక్స్‌టీ అనేది ఉంది. రామ్.టీఎక్స్‌టీ అనే ఉంది. సో, మనం ఏంటంటే క్యాట్ చేసి గ్రెప్ చేసాం. అలా కాకుండా కూడా మనం గ్రెప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రెప్ మీకు అశ్వి దెన్ రామ్.టీఎక్స్‌టీ. సో, ఇలా కూడా మనం గ్రెప్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ ఇలా కాదు. దెన్ -l అంటే క్యాట్ యూజ్ చేసి రీడ్ చేస్తాం. రీడ్ చేసిన తర్వాత ఇలా కూడా గ్రెప్ చేయొచ్చు. ఎందుకు రావట్లేదు? ఇలా కూడా చేయొచ్చు. దెన్ గ్రెప్ ఓకే. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి గ్రెప్‌లో. సో, దెన్ చూద్దాం. సో, వాటెవర్ ఇట్ ఈస్ ఓకే. క్యాట్ రామ్.టీఎక్స్‌టీ ఇందులో మనం అశ్వి ఓకే. అశ్వి ఉంది కదా! స్మాల్ లెటర్స్‌తో ఉంది. క్యాపిటల్ లెటర్స్‌తో ఉంది. అందుకు రావట్లేదు. అయ్యని పెడదాం. అంటే ఇక్కడ మీరు క్యాట్ యూజ్ చేయలా. నేను క్యాట్ యూజ్ చేయకుండా కూడా నేను ఇది చేశాను. అంటే యూజువల్‌గా క్యాట్ ఎందుకు యూజ్ చేస్తాం? మామూలుగా మనం అంటే దాన్ని రీడ్ చేసి దాన్ని ఇలా పైప్ సింబల్ యూజ్ చేసి చేయమని చెప్పాను. అంటే ఏంటి? ఇలా మీరు క్యాట్ క్యాట్ యూజ్ చేయాలనుకుంటే మీరిక్కడ అబ్జర్వ్ చేశారు గదా! ఇక్కడ మనం క్యాట్ యూజ్ చేయలేదు. క్యాట్ యూజ్ చేయకుండా కూడా మనం గ్రెప్ చేసాం. లైక్ గ్రెప్ -r -i దెన్ అలా కూడా యూజ్ చేసాం. యూజువల్‌గా ఏంటంటే
మనం ఇనిషియల్‌గా ఏం చేసాం, ఇలా క్యాట్ చేసి దాన్ని గ్రెప్ చేసాం. ఇక్కడ పైప్ సింబల్ యూజ్ చేసాం. ఇలా నేను క్యాట్ చేయను, దెన్ డైరెక్ట్‌గా గ్రెప్ యూజ్ చేస్తానంటే డైరెక్ట్‌గా గ్రెప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకు డైరెక్ట్‌గా గ్రెప్ దెన్ ఇక్కడ మీకు ఎగ్జాక్ట్‌గా ఏంటంటే క్యాట్ అవసరం లేదు. అంటే క్యాట్ అవసరం లేకుండా కూడా వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. క్యాట్ కావాలనుకుంటే దెన్ యూ కెన్ యూజ్ ఇట్ ఆర్ అదర్‌వైజ్ క్యాట్ లేకుండా కూడా వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. బట్ పైప్ సింబల్ కాన్సెప్ట్ కావాలంటే జస్ట్ అది పైప్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తాం, అలా మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి ఇలా కంబైన్ చేయటానికి. సో దెన్ ఇక్కడ ఐఫోన్ ఎన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మీకు ఇక్కడ లైన్ నెంబర్ వచ్చింది చూసారా 11 అని. అంటే ఇఫ్ యూ వాంట్ లైన్ నెంబర్ దెన్ యూ కెన్ యూజ్ ద ఐఫోన్ ఎన్ అనమాట. సో ఐ లైన్ నెంబర్ రావాలి అంటే దెన్ అప్పుడు మీరు గ్రెప్ ఐఫోన్ ఎన్ దెన్ ఐఫోన్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి దెన్ rom.txt. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సింటాక్స్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే అశ్వి అనే వర్డ్‌ని rom.txt అనే ఫైల్‌లో ఉందా లేదా అని తెలియటానికి. ఇక్కడ ఐఫోన్ ఐ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే నేను ఇక్కడ అశ్వి అని ఇచ్చినా నాకు స్మాల్ లెటర్స్‌తో ఉన్నా డిస్‌ప్లే అవ్వాలి. క్యాపిటల్ లెటర్స్‌తో ఉన్నా కూడా డిస్‌ప్లే అవ్వాలి. అలానే ఐఫోన్ ఎన్ ఎందుకు ఇచ్చాము అంటే లైన్ నంబర్ ఏ లైన్ నంబర్‌లో ఉంది అనేది కూడా డిస్‌ప్లే అవ్వాలన్నమాట. ఇదెందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు సెర్చ్ ది అశ్వి with line number. Is used to search the SP and along with the line number. Along with line number. ఓకే. లైన్ నెంబర్‌తో కూడా మీకు రావాలి అంటే అప్పుడు మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు ఆప్షన్స్ పెట్టుకోవటండి. ఒకసారి ఐఫోన్ ఐ పెట్టాను, ఒకసారి ఐఫోన్ ఆర్ పెట్టాను, ఒకసారి ఐఫోన్ ఎన్, ఐఫోన్ ఐ పెట్టాను. ఇలా ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇంకా ఇక్కడ మీరు ram.txtలో నేను గ్రెప్ ఐఫోన్ సో, ఐఫోన్ వి ఐఫోన్ ఐ దెన్ అశ్వి అని టైప్ చేసి దెన్ rom.txt అంటున్నాను. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఏదైతే ఒక పర్టిక్యులర్ వర్డ్‌ని మెన్షన్ చేశారో ఆ వర్డ్ కాకుండా ఇట్ విల్ డిస్‌ప్లే ది ఆల్ ద కంటెంట్ అన్నమాట. అంటే మీరు ఏ వర్డ్ అయితే అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం గ్రెప్ ఐఫోన్ ఈ అంటే మీరు ఏదైతే మనం మెన్షన్ చేశామో దాన్ని వదిలేసి ఆ పర్టిక్యులర్ లైన్ వదిలేసి దెన్ ఇట్ విల్ డిస్‌ప్లే ఆల్ దోస్ థింగ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అశ్విన్ అని పెట్టాము. ఇక్కడ యాక్చువల్‌గా అశ్వి అని ఉంది. కానీ ఏంటంటే మీరు అశ్విని వదిలేసి రిమైనింగ్ అన్ని డిస్‌ప్లే చేస్తుంది. అది గ్రెప్ వి యొక్క బెనిఫిట్ అన్నమాట. గ్రెప్ వి అంటే ఇట్ విల్ డిస్‌ప్లే ద ఆల్ కంటెంట్ ఎక్సెప్ట్ వాటెవర్ వి ఆర్ మెన్షన్ ఇన్ ద కమాండ్ లైన్. ఇక్కడ మనం ఏదైతే మెన్షన్ చేసామో అది కాకుండా రిమైనింగ్ అన్ని డిస్‌ప్లే చేస్తదన్నమాట. సో, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ రామ్ తీసేద్దాం. రామ్ చూసారా? మీకు ఆ రామ్ ఏ లైన్‌లో ఉందో ఆ లైన్‌ని ఒమిట్ చేస్తా. అంటే ఒమిట్ అంటే అది తీసేస్తదనమాట. ఆ లైన్‌ని డిస్‌ప్లే చేయదు. ఇక్కడ రామ్ అని మెన్షన్ చేసాం. ఆ పర్టిక్యులర్ లైన్‌ని తి ఇట్ విల్ డిస్‌ప్లే ద ఆల్ కంటెంట్ ఎక్సెప్ట్ ద వాటెవర్ ద వర్డ్ వాటెవర్ ద లైన్ విచ్ కంటైన్స్ ద పర్టిక్యులర్ వర్డ్. సో, దెన్ ఇట్ వోంట్ డిస్‌ప్లే అనమాట. ఓకే. అన్నా మనం చెప్పమ్మా. ఓన్లీ హైఫన్ ఐ తీసేసి గ్రెప్ హైఫన్ వి ram.txt చేసినా కూడా సేమ్ వస్తుందా అన్నా? ఇక్కడ ఐఫోన్ ఐ ఎందుకు అంటే జస్ట్ మీకు ఇక్కడ రామ్ అనేది క్యాపిటల్‌లో ఉన్న, స్మాల్‌లో ఉన్న లిస్ట్ చేయాలంటే ఐఫోన్ ఐ యూజ్ చేస్తాం. సో, ఓకే. ఐఫోన్ ఐ పెట్టలేదు అంటే దెన్ మీకు అయినా కానీ వర్క్ అవుతది. ఎందుకంటే రామ్ అనేది ఓన్లీ స్మాల్ ఓకే. లెటర్‌లోనే ఉంది కదా ఇక్కడ. సో, మీకేంటంటే ఐఫోన్ ఐ అంటే కేస్ సెన్సిటివ్ అంటే మీరు ఇప్పుడు నేను అశ్వి అని పెట్టాననుకోండి అది వర్క్ అవ్వదు. ఎందుకంటే అశ్వి అనేది క్యాపిటల్‌లో ఉంది. క్యాపిటల్‌లో ఉంది. దానికి యాహ్! తెలియట్లేదు అలా. అది అవసరం కేస్ సెన్సిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదంతే. అర్థమైంది. యాహ్! చూస్తే ఇప్పుడు అశ్వి అనేది మనం ఒమిట్ చేయాలి. అంటే తీసేయాలి. కానీ అది మనకు డిస్‌ప్లే అయింది లైన్‌లో. ఎందుకు ఇక్కడ మనం ఐఫోన్ ఐ పెడితే అప్పుడు ఇది డిస్‌ప్లే అవ్వదన్నమాట. సో, ఇలా ఇంకొన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ రెగ్యులర్‌గా ఈ ఆప్షన్స్ అయితే ఎక్కువగా ఇంటర్వ్యూలో అడగటం కానీ, మనల్ని ఎక్కువ యూజ్ చేయటం కానీ
జరిగిద్ది. అంటే మీరు అంటే ఈ ఈ మన రెగ్యులర్ వర్క్‌లో ఈ గ్రెప్‌నే వాడతామా అంటే స్ ఏదైనా ఇట్స్ ఆల్ అబౌట్ డెవాప్స్. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ద మల్టిపుల్ టూల్స్. మీకు జాయిన్ అయిన తర్వాత కూడా సో, ఫ్రమ్ ద బేసిక్స్ ఇప్పుడు మీకు లైనక్స్ బేసిక్స్ రాకపోతే ఏదన్నా మీరు కోడ్ కానీ ఏదైనా కంటెంట్ ఏదన్నా రాసారనుకోండి మీకు అర్థం కావు ఏమైనా చేస్తున్నా గాని. ఆ బేసిక్స్ అన్నీ కంపల్సరీగా కావాలి లైనక్స్ బేసిక్స్. అలానే గిట్ ప్రతిది ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టూల్స్ అన్నమాట డెవాప్స్ అనేది. సో, ఓన్లీ కొన్ని నేర్చుకుంటే ఇదని కాదు సాఫ్ట్‌వేర్ ఇట్స్ లైఫ్ టైమ్ లెర్నింగ్. ఓకే. డే టు డే నేర్చుకోవాల్సే ఉంటది. అంతేగాని జస్ట్ ఈరోజు ఒక కొన్ని రోజులు నేర్చుకొని మనం ఆప్ చేస్తే అంటే నేర్చుకోవాలి అంటే మీరు ఆ ప్రాజెక్ట్‌లో స్కోప్ ఉంటే. రెగ్యులర్‌గా చేసే వర్క్ ఇస్తుంటే మీరు రెగ్యులర్‌గా అదే చేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. మీకు రెగ్యులర్‌గా ఏదైతే వర్క్ చేస్తున్నారో అదే వర్క్ కంటిన్యూగా ఉంటే ఆ ప్రాజెక్ట్‌లో ఉండొచ్చు. బట్ వేరే ప్రాజెక్ట్‌కి మూవ్ అయినప్పుడు అదే వర్క్ ఉండకపోవచ్చు. సేమ్ ప్రాజెక్ట్‌లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ ఉండొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటది. మనం ఎలా వర్క్ చేస్తాం ఏంటని. సో, అది డిఫరెంట్. దెన్ ఇప్పుడు నేను గ్రెప్ డిస్‌ప్లే ది all lines except one line which is having ROM word. ఓకే. దిస్ ఆల్ అబౌట్ గ్రెప్. సో, ఇంకా ఏమైనా గ్రెప్ మీద ఉంటే జస్ట్ మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటే దెన్ మీరు నేర్చుకోవాలనుకుంటే దెన్ యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ యూ కెన్ లెర్న్ ఇట్. ఓకే. బట్ ఇట్స్ ఎనఫ్. ఓకే. నెక్స్ట్ వి కెన్ కాన్సంట్రేట్ ఆన్ గ్రెప్ అయిపోయింది. ఓకే. టాప్ కమాండ్. ఓకే. వై యూ ఆర్ యూజింగ్ ద టాప్ కమాండ్. మనం టాప్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే. సర్వర్‌లో టాప్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఇప్పుడు సర్వర్ లాగిన్ అయ్యాము. సో, ఇది ఒక సర్వర్ అన్నమాట మనం. సో, ఎప్పుడైనా రియల్ టైమ్‌లో ఒక సర్వర్ లాగిన్ అయినప్పుడు ఎప్పుడు ఎక్కువ యూజ్ అవుతదంటే ఈ లైనక్స్ థింగ్స్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. అక్కడ క్లౌడ్‌తో పాటు కొన్ని సర్వర్స్ ఆన్ ప్రైమ్ సర్వర్స్ కూడా ఉంటాయి. అవేంటంటే ఒకవేళ ఇన్ కేస్ ఆ పర్టిక్యులర్ సర్వర్స్‌లో మీరు లాగిన్ అయ్యి ఏదైనా ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు కానీ, ఆ సర్వర్‌లోకి లాగిన్ అయ్యి ఏ ఫైల్స్ ఉన్నాయో చెక్ చేయటం, లేకపోతే ఫైల్స్ పర్మిషన్స్ మోడిఫై చేయటం, ఏమైనా చేయాలి అన్నప్పుడే ఎక్కువగా ఇప్పుడు నేను చెప్పే ఈ లైనక్స్ లాస్ట్ 5 క్లాసెస్‌లో నేను ఏదైతే చెప్పానో లైనక్స్ అది ఎక్కువగా యూజ్ అవుతా ఉంటదనమాట. సో, కాదు కొన్ని కంపెనీస్‌లో మీరు సర్వర్స్‌లో లాగిన్ అయ్యే అవసరమే ఉండదు. దెన్ ఆపరేషన్ చేసే అవసరం ఉండదు. సో, అప్పుడు ఈ లైనక్స్ అవసరం అక్కడ అవసరం ఉండదు. కానీ బట్ సమ్ వే ఆర్ అదర్ వే దెన్ వి హావ్ టు నో ద లైనక్స్ అనమాట కంప్లీట్‌గా డెవాప్స్ ఇంజినీర్. సో, ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు నేను ఈ టాప్ కమాండ్ టాప్ అని మెన్షన్ చేశాననుకోండి. నాకిలా వస్తదనమాట. సో, టాప్ అని మెన్షన్ చేస్తే అంటే ఇప్పుడు మీరు ఆహ్, ఆహ్, పెర్ఫార్మన్స్ ఆఫ్ ద సర్వర్ అనమాట. అంటే ఒక సర్వర్‌లో ఎంత లోడ్ ఉంది? ఎంతమంది యూజర్స్ లాగిన్ అయ్యి ఉన్నారు? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లోడ్ యావరేజ్ 000 అంటే ఇప్పుడు ఈ సర్వర్‌లో ఏం లోడ్ లేదు. అసలు లోడ్ అంటే ఏంటి అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సర్వర్ అనుకున్నారనుకోండి. సో, ఇందులో మీరు ఒక హెచ్‌టీఎంఎల్ వెబ్ పేజ్ ఒకటి ఇన్‌స్టాల్ చేశారు. ఒక సర్వర్‌లో హెచ్‌టీఎంఎల్ వెబ్ పేజ్ ఇన్‌స్టాల్ చేశారు. ఈ సర్వర్‌కి ఐపీ అడ్రెస్ ఉంటది ఆబ్వియస్‌గా. ఈ ఐపీ అడ్రెస్‌ని మనం ఒక మ్యాప్ చేస్తాం. ఒక డొమైన్ నేమ్‌తో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డబ్ల్యూడబ్ల్యూ సంథింగ్ ఎగ్జాంపుల్ డాట్ కామ్ అనుకున్నామనుకోండి. మీరు డబ్ల్యూడబ్ల్యూ ఎగ్జాంపుల్ డాట్ కామ్ అని టైప్ చేయంగానే ఆటోమేటిక్‌గా ఇందులో ఉన్న హెచ్‌టీఎంఎల్ పేజెస్ డిస్‌ప్లే అవుతాయన్నమాట. ఓకే. ఈ డబ్ల్యూడబ్ల్యూ ఎగ్జాంపుల్ డాట్ కామ్ అనేది చాలా ఎక్కువ మంది యూజ్ చేసుకుంటున్నారు. అంటే యూజువల్‌గా. అప్పుడు ఈ సర్వర్ మీద లోడ్ ఎక్కువ పడుతున్నట్టు. లోడ్ ఇన్ ద సెన్స్ ఎక్కువ మంది. అంటే ఇప్పుడు మీకు లోడ్ ఎక్కువైంది, లోడ్ ఎక్కువైంది అంటారు యూజువల్‌గా.
ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్‌లో వర్క్ బర్డెన్ ఎక్కువుంది, లేకపోతే లోడ్ ఎక్కువైంది సంథింగ్. అంటే ఏంటి మీరు యాక్చువల్ చేయాల్సిన పని కంటే ఎక్కువ చేయటం, లేకపోతే ఇప్పుడు మీకు 8 అవర్స్ వర్క్ ఉంటే 8 అవర్స్ కంటిన్యూగా మీరు వర్కే చేయటం అలా ఉంటది. కొంతమంది 8 అవర్స్‌లో 1 అవరే వర్క్ చేస్తారు. రిమైనింగ్ 7 అవర్స్ అవసరం లేదు. అంటే టైమ్ పాస్ చేస్తారు. అంటే ఏంటి వాళ్ళకి వర్క్ బర్డెన్ తక్కువున్నట్టు, లోడ్ తక్కువున్నట్టు. అది లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ద యూజర్స్ ఆర్ హిట్టింగ్ ది దట్ యూఆర్ఎల్ అనమాట. ఆ యూఆర్ఎల్‌ని ఇచ్చేయటం. ఆ యూఆర్ఎల్‌ని ఇచ్చేస్తే అది రీడైరెక్ట్ అయ్యి ఎక్కడికొస్తది? ఈ పర్టిక్యులర్ సర్వర్‌లోకొస్తదనమాట. అంటే ఈ సర్వర్‌కి అప్పుడు ఎక్కువ మంది వాడుతున్నారు అంటే అప్పుడు ఈ సర్వర్ మీద లోడ్ ఎక్కువున్నట్టు. ఇప్పుడు ఈ సర్వర్ మీద లోడ్ ఏమీ లేదు. ఎందుకంటే అసలు ఈ సర్వర్‌లో మనం ఏ అప్లికేషన్స్ రన్ చేయట్లేదు. దాన్ని ఏ ఇన్‌స్టాలేషన్ చేయలేదనమాట. ఏ అప్లికేషన్ రన్ చేయట్లేదు. ఆ అప్లికేషన్ ఎవరు వాడట్లేదు కూడా. సో, అందుకని లోడ్ యావరేజ్ 0. బట్ యూజువల్‌గా ఏంటంటే రియల్ టైమ్‌లో యూజ్ కేసెస్‌లో మనకి లోడ్ యావరేజ్ ఎక్కువగా ఉంటది ఒక్కోసారి. ఆ సర్వర్స్ పర్టిక్యులర్‌గా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే. అదొకటి. అలానే ఈ సర్వర్స్ మీద ఎవరైనా అంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఉన్నారనుకోండి. చాలామంది డెవాప్స్ ఇంజినీర్స్ ఉండొచ్చు. లైనక్స్ అడ్మిన్స్ ఉండొచ్చు. ఆ సర్వర్‌లో మనం ఒక్కలమే లాగిన్ అయ్యి ఉంటామని రూల్ ఏం లేదు. అదే మనం లాగిన్ అయిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం వేరే వాళ్ళకి కూడా ఇచ్చొచ్చు. అంటే ఇప్పుడు మీకు సర్వర్‌కి, ల్యాప్‌టాప్‌కి డిఫరెన్స్ చూపిస్తాను. ఇదేంటంటే మీ ల్యాప్‌టాప్ అనుకోండి. ఇది మీ సర్వర్ అనుకోండి. మీ ల్యాప్‌టాప్‌లో ఒకసారి ఒకళ్ళే మీరు యూజ్ చేయగలుగుతారు మీ ల్యాప్‌టాప్‌ని. మీ ల్యాప్‌టాప్‌ని ఒక పర్సనే యూజ్ చేయగలుగుతాడు. అవునా? కాదా? సో, ఒక పర్సన్. బట్ సర్వర్‌లో మీకు ఒకేసారి ముగ్గురు, నలుగురు ఎంతమంది యూజర్స్ అయినా లాగిన్ అయ్యి వర్క్ చేయొచ్చు. ఒకటే సర్వర్‌లో ఎంతమందైనా మల్టిపుల్ పర్సన్స్ మనం వర్క్ చేయొచ్చు సర్వర్‌లో. అది డిఫరెన్స్ అన్నమాట. సర్వర్ కను మన ల్యాప్‌టాప్‌కి డిఫరెన్స్. సర్వర్‌లో 3 యూజర్స్ ఉన్నారనుకోండి. 3 యూజర్స్ ఒకేసారి లాగిన్ అయ్యి డిఫరెంట్ వర్క్ చేసుకోవచ్చు. ఓకే. అది బెనిఫిట్. ఓకే. అది ఇక్కడ సర్వర్స్‌లో ఎంతమంది యూజర్స్ లాగిన్ అయ్యి ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఎన్ని టాస్క్‌లు రన్ అవుతున్నాయి. అలానే సీపీయూ ఎంత తీసుకుంటుంది. మెమరీ ఎంత తీసుకుంటుంది. సో, ఏ ప్రాసెస్‌లు రన్ అవుతున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్రాసెస్‌లు రన్ అవుతాయి. ఇయన్నీ ప్రాసెస్‌లు అంటామనమాట. లైక్ ఇవి ఇంటర్నల్‌గా రన్ అయ్యే ప్రాసెస్‌లు ఇవన్నీ. ఇవన్నీ మనకనవసరం. ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ మైఎస్‌క్యూఎల్ ప్రాసెస్ కానీ, జావా ప్రాసెస్ కానీ, హెచ్‌టిటిపి ప్రాసెస్ కానీ ఇవన్నీ రన్ అవుతాయి. మనకి ప్రెజెంట్ అవన్నీ ఏం రన్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం సిస్టమ్‌లో ఏమి ఇన్‌స్టాల్ చేయలేదు కాబట్టి అలాంటి హెచ్‌టీఎంఎల్ పేజెస్ అవన్నీ. సో, మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు వెబ్ పేజ్‌ని హోస్ట్ చేయటం అవన్నీ చెప్తాం. అప్పుడు మీకు అవసరం ఉంటది. సో, అప్పుడు మీకు యూజువల్‌గా ఆ పర్టిక్యులర్ హెచ్‌టిటిపి ప్రాసెస్ రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చనమాట. ఇలా మనకి ఇక్కడ టాప్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ విల్ యూజ్ టు మానిటర్ ది సర్వర్ స్టాటిస్టిక్స్ లైక్ లోడ్ యావరేజ్ అండ్ సిపియు అండ్ హౌ మెనీ యూజర్స్ ఆర్ లాగిన్ అండ్ వాట్ ఆర్ ద ప్రాసెసెస్ ఆర్ రన్నింగ్ అండ్ దీస్ ఆల్ దోస్ థింగ్స్ అన్నమాట. ఇవన్నీ తెలుసుకోవటానికి యూజ్ చేస్తాం. దీని నుంచి బయటికి రావాలంటే కంట్రోల్-సి ప్రెస్ చేయాలి. మీ ల్యాప్‌టాప్‌లో కంట్రోల్-సి అన్నమాట. కంట్రోల్-సి ప్రెస్ చేస్తే దెన్ వి కెన్ యూజ్. బేసిక్‌గా ఎందుకు యూజ్ చేస్తామంటే సో ఈస్ it is used to monitor the server statistics like CPU, memory usage, and memory usage, load average, and how many processors are and processors process list. యాహ్! ఇదివంతా మనం యూజ్ చేయటానికి, మనం మానిటర్ చేయటానికి యూజువల్‌గా టాప్ కమాండ్ యూజ్ చేస్తామండి. ఓకే. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ వన్. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ఒక ప్రాసెసర్‌ని కిల్ చేయాలనుకున్నారనుకోండి. ఇక్కడేంటంటే మనం ఇందాక చెప్పినట్టు ఇక్కడ మీకు హెచ్‌టిటిపిడి ఏమీ రన్ అవ్వట్లేదు ఈ ప్రాసెస్. మీకోసం ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇన్‌స్టాల్ ఇది తర్వాత యూజువల్‌గా కూడా మనం చెప్పాలి. సో, CPU యాహ్! ఐ విల్ కవర్ దోస్ థింగ్స్ మేబీ ఇంకొక హాఫ్ క్లాస్ పట్టిద్ది. ఎందుకంటే కానీ, సిపియు, సిపి
అండ్ యాజ్ వెల్ యాజ్ మూవ్ అవన్నీ చెప్పాలి. సో ఐ థింక్ సో ఐ విల్ నోట్ డౌన్ హియర్, దెన్ ఐ కెన్ ఏబుల్ టు రీకాల్ ఇట్. సో నెక్స్ట్ క్లాస్లో సిపి కాపీ కమాండ్ అండ్ మూవ్ కమాండ్ అలానే ఎం. సో ఈ 3 నెక్స్ట్ క్లాస్లో చెప్పిన తర్వాత విల్ మూవ్ టు ది డాకర్. సో మీన్వైల్ ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, సో ఎం గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు, దెన్ ఓపెన్ అయిపోద్ది. సో వై యు ఆర్ యూజింగ్ ఎం. సో వాట్ ఈస్ ద ఎం? ఎం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలనుకున్నాం అనుకోండి సర్వర్లో, సో అప్పుడు మనం యూజువల్గా ఎం యూజ్ చేస్తాం అనమాట, ఏదైనా ఒక ప్యాకేజ్. దీని ఎం అంటే ఏంటంటే, దీన్ని ఎల్లో డాగ్ అప్డేట్ మోడిఫైయర్ అంటారు. సో ఇది ఎం అంటే. సో ఎందుకు యూజ్ చేస్తామంటే ఎం యూజువల్గా ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్ ది లైనెక్స్ సర్వర్ అనమాట. లైనెక్స్ సర్వర్లో మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఎక్కువగా ఎస్పెషల్లీ ఏంటంటే సెంటోఎస్లో కానీ రెడ్ హ్యాట్లో కానీ. వాట్ ఈస్ దిస్ సెంటోఎస్ రెడ్ హ్యాట్ అంటే ఈ ఫ్లేవర్స్ అనమాట. మనకి విండోస్ ఎలా అయితే ఫ్లేవరు అంటే విండోస్లో మనకి విండోస్ 10 విండోస్ 8 ఎలానో లైనెక్స్లో కూడా సెంటోఎస్లో ఫ్లేవర్స్, సెంటోఎస్లో వర్షన్స్ ఉంటాయి. అలానే ద రెడ్ హ్యాట్ వీటికి మనం యూజువల్గా ఏంటంటే ఎం అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్ ఇన్ ద లైనెక్స్ సర్వర్ ఎస్పెషల్లీ సెంటోఎస్ అండ్ రెడ్ హ్యాట్లో మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే. ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్, లైక్ ఎనీ సాఫ్ట్వేర్ అంటే ప్యాకేజెస్ అంటాం ఇక్కడ యాక్చువల్గా. ప్యాకేజ్ని ఏమైనా ఇన్స్టాల్ చేయాలంటే యూజువల్గా మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ నేనేంటంటే ఇప్పుడు నాకు ఇందులో హెచ్టిటిపిడి అనే ప్యాకేజ్ లేదనమాట ఈ సర్వర్లో. అంటే ఇప్పుడు యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మన ల్యాప్టాప్లో చూసుకున్నారనుకోండి, ల్యాప్టాప్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజువల్గా అంతకుముందు ఏం చేసేవాళ్ళం, క్యాజువల్గా సినిమాలు కానీ ఇవన్నీ చూడాలనుకుంటే విఎల్సి ప్లేయర్ ఇన్స్టాల్ చేసేవాళ్ళం మన ల్యాప్టాప్లో. అంటే విఎల్సి ప్లేయర్ అనేది ఒక సాఫ్ట్వేర్, అవునా కాదా? సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాని మీద డబుల్ క్లిక్ చేస్తే అప్పుడు మనకి ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అవుతుంది. అలానే ఏదో ఒక యాప్ మనం ఇప్పుడు స్పాటిఫై వినాలనుకున్నాం అనుకోండి, మేబీ అదొక యాప్. మనం అలానే జూమ్ ఇన్స్టాల్ చేయాలి, అదొక యాప్. మనం ఇవన్నీ మన మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, అప్పుడు మనం వాటిని యూజ్ చేసుకుంటున్నాం. సిమిలర్ లైక్ మనం ఒక లైనెక్స్ సర్వర్లో బై డిఫాల్ట్ అన్ని సాఫ్ట్వేర్స్ రావన్నమాట. సో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం యూజువల్గా ఏం చేస్తామంటే ఎం అనే కమాండ్ని యూజ్ చేస్తాం అనమాట. ఎం అనే కమాండ్ యూజ్ చేసి కెన్ ఏబుల్ టు ఇన్స్టాల్ ఇట్. సో అలానే రియల్ టైంలో కూడా ఎంఏ యూజ్ చేస్తారా అంటే ఈ రియల్ టైంలో కొన్ని కంపెనీస్ ఎం యూజ్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ ప్యాచింగ్కి వాళ్ళ ఓన్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. ప్యాచింగ్ ఒక స్క్రిప్ట్స్ ఉంటాయి, ఆ స్క్రిప్ట్స్ మనం మాన్యువల్గా స్క్రిప్ట్స్ రన్ చేస్తే ప్యాచింగ్ అయిపోతుంది. సో అది డిఫరెంట్ అగైన్. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ హెచ్టిటిపిడి అని ఒక సాఫ్ట్వేర్ నేను ఇన్స్టాల్ చేస్తాను. చూస్తే ఈ ఇన్స్టాల్ హెచ్టిటిపిడి అన్నప్పుడు ఇవన్నీ అంటే ఇది యాక్చువల్ ప్యాకేజ్, దీనికి డిపెండెన్సీ ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం ఎస్ అని టైప్ చేయాలి. సో ఇప్పుడు మనం అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసాం. ఇక్కడ మీరు లిస్ట్ హెచ్టిటిపిడి అంటే మనకి ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిందా లేదా అని కూడా తెలుస్తుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాల్డ్ అని కనపడింది అనమాట. అదే మనం ఇన్స్టాల్ లేకపోతే ఇక్కడ ఇన్స్టాల్డ్ పేజ్లో అవైలబుల్ అని చూపిస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇన్స్టాల్ అని యూజ్ చేస్తాం. ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్. ఇక్కడ డైరెక్ట్గా నేను ఇక్కడ నేను ప్యాకేజ్ నేమ్ అలా రాయట్లేదండి. అంటే
సింటాక్స్ రాయట్లేదు. డైరెక్ట్‌గా కమాండ్ రాస్తున్నా. అంటే ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపి. ఈ హెచ్‌టిటిపి పేస్‌లో మీరు ఏదైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్. ఓకే. ఇదెందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్‌స్టాల్ ది హెచ్‌టిటిపిడి ప్యాకేజ్. అలానే లిస్ట్ ఇక్కడ ఇన్‌స్టాల్ ప్లేస్‌లో లిస్ట్ అని చూస్తాను. లిస్ట్ హెచ్‌టిటిపి. ఇదెందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ టు నో హెచ్‌టిటిపిడి ప్యాకేజ్ ఇస్ ఇన్‌స్టాల్డ్ ఆర్ నాట్. Is used to list the available హెచ్‌టిటిపిడి ప్యాకేజ్. అంటే ఇన్‌స్టాల్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు. లేకపోతే సింపుల్‌గా ఆ ప్యాకేజ్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవటానికనమాట. సో, అలానే ఈ ప్యాకేజ్‌ని మనం రిమూవ్ చేయాలనుకున్నాం అనుకోండి. అప్పుడు రిమూవ్ దెన్ హెచ్‌టిటిపిడి అంటే ఆ ప్యాకేజ్‌ని మనం రిమూవ్ చేయొచ్చు. సో, ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ది హెచ్‌టిటిపిడి ప్యాకేజ్. ఓకే. ప్యాకేజ్‌ని రిమూవ్ చేయడానికి కూడా మనం యూ కెన్ యూజ్ ఇట్ అన్నమాట. ఇప్పుడు నేను ఇన్‌స్టాల్ చేశాను కదా! ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్, ఎరేజ్ అలా ఏదైనా చేయొచ్చు. హెచ్‌టిటిపిడి. సో, యెస్ అని అడుగుతుంది అగైన్. ఈ ప్యాకేజ్‌ని మనం యాక్చువల్‌గా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు లిస్ట్ హెచ్‌టిటిపిడి అంటూ మీరు టైప్ చేస్తే మీకేమవుతుందంటే ఆ ప్యాకేజ్ ఉందా లేదా అని చూపిస్తుంది. ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే ఇది అవైలబుల్‌గా ఉంది. అంటే ఏంటి? ఈ ప్యాకేజ్ ఇంకా మనం ఇన్‌స్టాల్ చేయలేదన్నమాట. ఇందాక ఇన్‌స్టాల్ చేసాం. ఇందాక ఇన్‌స్టాల్ చేసినప్పుడు మీకు ఏమొచ్చింది? ఎం లి లిస్ట్ హెచ్‌టిటిపిడి అంటేనేమో జస్ట్ ఇలా లిస్టెడ్ ప్యాకేజెస్ అని ఇలా వచ్చింది. లిస్ట్ హెచ్‌టిటిపిడి అంటే జస్ట్ ఇలా ప్యాకేజ్ లిస్ట్ అయినట్టు వచ్చింది. బట్ ఇక్కడికెళ్ళి మనం చూస్తే లిస్ట్ హెచ్‌టిటిపిడి ఇప్పుడేమో అవైలబుల్ వచ్చింది. అదేంటి ఇందాకేమో ఇలా ఇన్‌స్టాల్డ్ అని వచ్చింది. ఇప్పుడేమో అవైలబుల్ అని వస్తుంది. మీరు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేస్తే ఇన్‌స్టాల్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ ఆల్రెడీ రిమూవ్ చేసాం కదా! రిమూవ్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళా స్టిల్ ఇట్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది. సో, ఇలా యూజ్ చేసి మనం ప్యాకేజెస్‌ని మనం లిస్ట్ చేయొచ్చు, అప్‌గ్రేడ్ చేయొచ్చు. ఇవన్నీ చేయొచ్చనమాట. రిమూవ్ చేయొచ్చు. ఇవన్నీ యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే. దెన్ తర్వాత మనకి ఈ పర్టిక్యులర్ ప్యాకేజ్‌ని అగైన్ మళ్ళా ఇన్‌స్టాల్ చేస్తాం. హెచ్‌టిటిపిడి ప్యాకేజ్‌ని. సో, ఇన్‌స్టాల్ మళ్ళా ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఎందుకు రిమూవ్ చేశాను? ఎందుకు ఇన్‌స్టాల్ చేశానంటే, మీకు రిమూవ్ చేయటం ఎలానో చూపిచ్చాను. ఇన్‌స్టాల్ చేయటం ఎలానో చూపిచ్చాను. అలానే రిమూవ్ చేయటం ఎలానో చూపిచ్చాను. ఇప్పుడు జస్ట్ ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఎందుకు అంటే, సో, అలానే మనకి కొన్ని సర్వీసెస్‌ని ఎలా రన్ చేయాలి? అంటే ఇప్పుడు మనం ఏం చేసాము అంటే, ఒక సర్ ఒక సర్వర్ క్రియేట్ ఉంది. మనకి ఈ సర్వర్‌లో మనం ఏంటంటే, ఇది సర్వరు. సో, దీంట్లో ఏం చేశాము అంటే, మనం హెచ్‌టిటిపిడి అనే ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేసాం. సో, ఈ హెచ్‌టిటిపిడి ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేస్తే సరిపోదు. ఇదేంటంటే, ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ లాగా రన్ అవ్వాలన్నమాట బ్యాక్‌గ్రౌండ్. సో, మీకేంటంటే, ఇప్పుడు మీ ల్యాప్‌టాప్‌లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేస్తారు? జూమ్ కానీ, లేకపోతే ఏదన్నా ఈఎక్స్‌ఈ ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఓకే. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అవేంటంటే డబుల్ క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్ అయిద్ది. తర్వాత బ్యాక్ ఎండ్ ప్రాసెస్ రన్ అవుతా ఉంటది. సో, ఇక్కడ కూడా ఈ హెచ్‌టిటిపిడి అనే ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేసాం కానీ, దీన్ని ఎప్పుడైతే రన్ చేసామో అప్పుడే ఆ పర్టిక్యులర్ సర్వీస్ వర్క్ అవుద్దనమాట. ఎస్పెషల్లీ లైనక్స్‌లో. సో, జస్ట్ ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. బట్ ఈ పర్టిక్యులర్ సర్వీస్ హెచ్‌టిటిపిడి అనే సర్వీస్‌ని మనం రన్ చేయాలి. ఇలా ప్రతి సాఫ్ట్‌వేర్‌కి ఒక సర్వీస్ ఉంటది. కొన్నిటికి అంటే అన్నిటికి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టెరాఫార్మ్ ఇన్‌స్టాల్ చేశాననుకో, వాటికొక సర్వీస్ అంటూ ఏముండదు. ఇదేంటంటే హెచ్‌టిటిపిడి అనేది ఒక సాఫ్ట్‌వేర్ కాబట్టి దీన్ని మనం ఇన్‌స్టాల్ చేస్తే సరిపోదు. దాన్ని యూజ్ చేసుకోవాలంటే అది రన్ చేయాలి. సర్వీస్ రన్ చేయాలి. దానికేంటంటే సర్వీస్ అని ఉంటది. సో, దాన్ని రన్ చేయాలి.
అంటే ఇప్పుడు లైనెక్స్‌లో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీ పర్టిక్యులర్ సర్వీస్ విచ్ కమాండ్ ఆర్ యూ యూజింగ్ అని అడుగుతారు ఒక్కొక్కసారి. అంటే లైనెక్స్ నుంచి డెవాప్స్‌కి ఎవరైతే మైగ్రేట్ అయ్యారో వాళ్ళు ఎక్కువగా లైనెక్స్‌ని అడగడానికి స్కోప్ ఉంటది. ఈవెన్ జాబ్‌లో రిక్వైర్మెంట్ లేకపోయినా వాళ్ళు లైనెక్స్ అడుగుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి జావా అవన్నీ రావు కాబట్టి. అదే జావా నుంచి డెవాప్స్ మైగ్రేట్ అవుతారు. వాళ్ళేం అడుగుతారంటే వాళ్ళకి లైనెక్స్ రాదు కాబట్టి వాళ్ళేంటంటే నీకు జావాలో ఆ ప్రోగ్రామ్ రాయటం వచ్చా? లేకపోతే పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చా? ఇయని అడుగుతా ఉంటారు. సో, అప్పుడు మనం సింపుల్‌గా ప్రోగ్రామింగ్ రాదు. మాకు లైనెక్స్ వచ్చని చెప్పటం. అంటే ఆ ప్రోగ్రామింగ్ ఆ కైండ్ ఆఫ్ సినారియో వచ్చినప్పుడు. సో, ఇప్పుడు ఫైనల్లీ ఏంటంటే ఇక్కడ మనం ఈ హెచ్‌టిటిపిడిని ఎలా స్టార్ట్ చేస్తామంటే ఇక్కడ ఒక కమాండ్ ఉంటది. సో, సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ హెచ్‌టిటిపిడి అని ఒక ఉంటది. అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ హెచ్‌టిటిపిడి. ఈ హెచ్‌టిటిపిడి ఏంటి అంటే మనం ఇప్పుడు హెచ్‌టిటిపి అనే ఒక వెబ్ సర్వర్ అన్నమాట. అది సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసాము. దాన్ని రన్ చేయాలంటే మనకి హెచ్‌టిటిపిడి అనేది యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మన స్టేటస్ కూడా చూడొచ్చు. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ హెచ్‌టిటిపిడి. సో, ఇలా మనకి ప్రాసెస్ రన్ అవుతుంది. ఓకే. ఇక్కడ యాక్టివ్ ఎందుకు బటన్ యాక్టివ్‌గానే రన్ అవుతుంది. బట్ గ్రీన్ కలర్‌లో వస్తే మనకి ఇది అమెజాన్ లైనెక్స్ కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్‌లో రావట్లేదు. అదే రెడ్ హ్యాట్ లైనెక్స్ అంటే రెడ్ హ్యాట్ గాని, సెంటోస్ అయితే ఇక్కడ మీకు యాక్టివ్ అని చూపిస్తుంది. గ్రీన్ కలర్‌లో చూపిస్తుంది. సో, ఇది సర్వీస్ రన్ అవుతుంది. దీని నుంచి బయటికి రావాలంటే కంట్రోల్ సి. ఓకే. ఇలా మనం ఒక పర్టిక్యులర్ సర్వీస్‌ని స్టార్ట్ చేయటానికి దెన్ స్టేటస్ చూడటానికి, అగైన్ స్టాప్ చేయటానికి యూజువల్‌గా మనం ఇది యూజ్ చేస్తాం అన్నమాట. సిస్టమ్ సిటిఎల్ కమాండ్స్ యూజ్ చేస్తాం. సో, సర్వీసెస్ అగైన్ సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ హెచ్‌టిటిపిడి. నాట్ ఓన్లీ ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఓన్లీ హెచ్‌టిటిపిడి ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయడానికే ఈ కమాండ్ కాదు. అనే యుటిలిటీ ఇన్‌స్టాల్ ఇక్కడ హెచ్‌టిటిపి పెట్టుకోవచ్చు, మైఎస్‌క్యూఎల్ పెట్టుకోవచ్చు, జావా పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలంటే దిస్ ఇస్ ద ప్రాసెస్ ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి. అలానే అది ఉందా లేదా చెక్ చేయడానికి లిస్ట్ రిమూవ్ చేయడానికి ఇది. ఇక్కడ కూడా ఒక పర్టిక్యులర్ సర్వీస్‌ని స్టార్ట్ చేయాలంటే సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ హెచ్‌టిటిపిడి. ఓకే. అలానే సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ మైఎస్‌క్యూఎల్. సిస్టమ్ సిటిఎల్ ఏదైనా ఉంటే ప్రాసెస్ అదనమాట. ఓకే. ఇట్ ఈస్ యూజ్ టు స్టార్ట్ ది హెచ్‌టిటిపిడి సర్వీస్. సర్వీస్ ఆర్ ప్రాసెస్ అన్నమాట. సో, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ హెచ్‌టిటిపిడి. So, it is used to know the status of service, status of the HTTPD service. ఓకే. ఇలా మనం వీ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. యాస్ ఆఫ్ నౌ దీన్ని మొత్తం ఒకసారి ఇక చూసుకోండి. దెన్ రేపు కూడా ఒక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు రిమైనింగ్ థింగ్స్ చెప్పటానికి. సో, దెన్ ఈజ్ యూజ్డ్ టు స్టాప్ ది హెచ్‌టిటిపి సర్వీస్. ఓకే. ఇది జస్ట్ హెచ్‌టిటిపి సర్వీస్‌ని స్టాప్ చేయడానికి. ఓకే. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే